దేవుని యందు భయభక్తులు గల స్త్రీ. ఆనాడు లోతు భార్య ఎంత లోకాన్ని ప్రేమించింది. లోతు అయితే నీతిమంతుడట, కానీ ఆమెలో నీతి లేదు కాబట్టి భర్త కూడా చెయ్యరాని తప్పు చేయడానికి ఆమె కారకురాలైపోయింది. లోకాన్ని దేవుని కంటే ఎక్కువ ప్రేమించింది. ఆ పిల్లలు, పురుషుని ఎరగని ఇద్దరు పిల్లలు తండ్రితోనే పాపం చేసి చెడిపోవడానికి కారణము లోతు భార్య. లోతు భార్య పేరు లేదు తెలుసా? పరిశుద్ధ గ్రంథం లోతు భార్య అనే ఉంది, పేరు లేని స్త్రీ. లోతు భార్య లోకాన్ని ప్రేమించి, లోకాశలు అనమాట, హృదయం నిండా లోకాశలు. సొదొమ గొమొర్రాను వదిలిపెట్టు, వెనక తట్టు తిరిగి చూడొద్దు, ముందుకే ఉండాలి నీ గురి అంటే మెల్లగా వెనక తట్టు చూసింది. ఉప్పు స్తంభం నేటికి కూడా ఉందట ఉప్పు స్తంభం. అంటే ఆ కుటుంబంలో స్త్రీ లేకుంటే ఎంత శూన్యం. ఇంటికి దీపం ఎవరండి? ఇంటికి దీపం ఇల్లాలన్నమాట. ఆమె లేకుంటే అంత చీకటే. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఎవరిని అడుగుతారా? అమ్మా మమ్మీ ఎక్కడ మమ్మీ అని అంటారు. మళ్ళీ డాడీని ఎందుకు అడగరో నాకు తెలియదు. అంటే అమ్మ కావాలి, అమ్మ కావాలి. అమ్మ లేకుంటే అంత సున్నా. మరి చూడండి, పాపం చేసి ఆ లోతు కుటుంబం పతనమైపోయింది బికాస్ ఆఫ్ ద సిన్ ఆఫ్ వన్ లేడీ. లోకాన్ని ఎక్కువగా ప్రేమించింది దేవుని కంటే. లోకము లోనిదంతయు గతించిపోతుందంట. లోకంలో ఉన్నది ఏది నువ్వు ప్రేమించదు, నువ్వు దేవుని ప్రేమించాలి. లోకంలో ఉన్నవి గతించిపోతుంది. దేవుని చిత్తాన్ని జరిగించేవాడే నిరంతరం నిలుస్తాడు. లోకాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవన్నీ గతించిపోతుంది. దేవుని చిత్తం నెరవేర్చే స్త్రీగా నువ్వు ఉండాలి ఇక్కడ. అందుకే పేతురు తన పత్రికలో స్త్రీలను హెచ్చరిస్తున్నాడు. జడలల్లు కొనుట, బంగారు నగరు పెట్టుకొనుట, వస్త్రములు ధరించుకొనుట, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక మరి ఏం అలంకారం వేసుకోవాలి? 4వ వచనంలో సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాధువుగా, మృదువుగా క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండాలి. ఆయన అరవడు, కేకలు వేడు. ఆయన స్వరము వీధుల్లో వినబడలేదంట. ఎంత గట్టిగా కేకలు వేస్తూ వాక్యం చెప్తారు, కానీ 42 యెషయాలో చూసినప్పుడు ఆయన ఎంత సాధువు, మృదువుగా మాట్లాడతాడు. ఆయన స్వరం వీధుల్లో వినబడతాడు. ఆయన అరవడట, కేకలు వేయడంట. అలాగుండాలి స్త్రీలు కూడా. అరుపులు, కేకలు కాదు. సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయాలంకారం గల ఆ యొక్క హృదయపు అంతరంగ స్వభావమే మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువగలదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని దృష్టికి అంగీకారమైనవి, దేవుని దృష్టికి మిగుల విలువగలది, దేవుని దృష్టికి యుక్తమైనవి. ఇలాంటి పదాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఏది దేవుని దృష్టికి ఇష్టమైంది? దేవుడు సంతోషించేది ఏంటి? నీ నగల్లో నీకున్న ఆస్తిపాస్తులు చూసి సంతోషించడాడు. దీనత్వం, మృదుత్వం, సాధువుగా మరి దేవునికి వినయ విధేయతలు చూపెడుతూ బాధ్యత గల, దేవుని యందు భయభక్తులు గల స్త్రీ అంటే దేవునికి చాలా ఇష్టం. ఆమె ప్రార్థనలు వెంటనే వింటాడు, వెంటనే జవాబులు పొందుకుంటుంది ఆ స్త్రీ. నేను కూడా చెప్తాను మా సంఘంలో, నువ్వు ఎన్ని మీటర్ల ప్రార్థన చేసినావు, ఎంత పొడుగు ప్రార్థన చేసినావు అని కాదు, యథార్థమైన హృదయంతో, కళ్ళ కపటం లేకుండా, చంటి బిడ్డలాంటి మనసుతో, పవిత్రమైన మనసుతో ఒక్క మాట ప్రార్థన చేసిన జవాబు వెంటనే వస్తుందని చెప్పగలను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి సంతోషం ఉన్నవారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. అంటే దేవుని దృష్టికి విలువైంది, సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయాలంకారమైన ఆ యొక్క హృదయపు అంతరంగ స్వభావము ఇది అలంకారంగా ఉండాలి. దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనురి. అంటే పురుషునికి లోబడాలని వాక్యం ఉన్నది. చాలామంది స్త్రీలు దేవుని భయం లేక పురుషులను ఎదిరించి, పురుషులను లెక్క చేయకుండా, పురుషులు తెలవకుండా అప్పులు చేసి, పురుషులు తెలవకుండా అప్పులకు గ్యారంటీ నిలబడి, పురుషులు తెలవకుండా మరి పాపంలో పడి ఇలా జీవిస్తే ఆ కుటుంబానికి ఆశీర్వాదాలు ఎప్పుడు రావు. ఈ మధ్యలో ఒక స్త్రీ వచ్చి ప్రార్థన చేయమని నన్ను కోరుతుంది. దేనికంటే, అమ్మ మా ఆయన తెలవకుండా 2 లక్షల గ్యారంటీ నిలబడ్డాను. నేను ఏం ఉద్యోగం చేస్తుంటే ఏం ఉద్యోగం లేదండి. నీకు దులిపితే దుమ్ము లేదు, దుమ్ము రాదు, మరి నీకు ఇంత ధైర్యమా?
గ్యారంటీ నిలబడతాను. మా భర్త పేరు చెప్పి గ్యారంటీ నిలబడ్డాను. ఎంత దౌర్భాగ్యం అండి. చూడండి, వాడు ఇవ్వడం లేదు పైసలు, పైగా ఈమెను వచ్చి ప్రతిరోజు వేధిస్తున్నారు డబ్బుల కొరకు. ఆ కుటుంబంలో సమాధానం ఎట్లొస్తుంది? నెమ్మది ఎట్లొస్తుంది? ఎందుకు ఈ పెత్తనాలన్నీ? దేవుని భయం ఉంటే అలాంటి పనులు ఎప్పుడు చేయవు. అందుకే నీ భర్తను గౌరవిస్తే భర్త తెలియకుండా ఏ పని చేయవు. యూ కెనాట్ డూ ఎనీథింగ్ నాట్ డిస్క్లోజింగ్ టు హిమ్. యూ డెఫినెట్లీ విల్ ఆస్క్ హిమ్. తప్పకుండా ఆయనకు తెలియజేస్తావు. అంటే దేవుని భయం లేకుండా ఈ విధంగా ప్రవర్తిస్తారు. చాలామంది స్త్రీలు మరి భర్తలకు తెలవకుండా చాలా కార్యాలు చేస్తారు. చాలా కార్యాలు చేసి మోసంలో, పాపంలో చిక్కుకుంటారు. పిల్లలు అది చూస్తూ ఉంటారు. నీవు భర్తను లెక్క చేయకుంటే పిల్లలు నిన్ను కూడా లెక్క చేయరు కదా. నువ్వు విధేయత చూపెడితేనే కదా నీవు కూడా విధేయత నీ పిల్లలు చూపెట్టేది. అలాగే క్రమం లేని కుటుంబాలుగా మారిపోతుంది. ఒకవేళ నీకు ఒక భయంకరుడే భర్తగా వచ్చిన, ఒక త్రాగుబోతు భర్తగా ఉన్న, ఒక పాపం చేసే వ్యక్తి భర్తగా ఉన్న, నువ్వు ప్రార్థన చేసి మరి ప్రభువులో అతన్ని నీ ప్రవర్తన ద్వారా రాబట్టి, అంటే దేవుని చేత కట్టబడిన కుటుంబం అనే పేరు తెచ్చుకునే రీతిగా నీ ప్రయత్నాలు ఉండాలి. దేవుడు తప్పకుండా నీ శ్రమను వ్యర్థము కానీయుడు. మరి 6వ వచనం చూడండి. ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలిచి అతనికి లోబడి ఉండేను. శారా అనంట భర్తను ఏమని పిలిచిందంట? యజమానుడా అని పిలిచిందట. అడోని అంటే యజమానుడు, యజమానుడని పిలిచిందట. అంటే అంత విధేయత ఆమె చూపెట్టింది. మరి విశ్వాసులైన మరి విశ్వాసులకు తండ్రి అబ్రహాం అయితే తల్లి శారా. ఆమె చూపిన మాదిరి ప్రకారం మీరుంటే మీరు ఏ భయమునకు బెదరక ఉండడంలో ఆమెకు పిల్లలగుదు. అంటే దాని అర్థము సమాధానము, క్షేమము, సమృద్ధి, సంపన్న స్థితి ఇవన్నీ కూడా నీకు దేవుని యొద్ద నుండి కలుగుతుందని అర్థం. కనుక ఈరోజు దేవుని భయం గల స్త్రీగా నువ్వు ఉండాలి అంటే కొన్ని మార్గాలు వాక్యం నుండి జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. తిమోతి పత్రిక ఒకసారి తీయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పౌలు భక్తుడు, అది పేతురు రాసిన పత్రిక, ఇది పౌలు తిమోతికి రాస్తున్న పత్రిక. మొదట పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేత కానీ జడలతోనైనా ఆయనను, బంగారంతోనైనాను, ముత్యములతోనైనాను, మిగుల వెలగల వస్త్రములతోనైనాను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవాలి. సత్క్రియల చేత అలంకరించుకోవాలి. సాధువైనట్టి, మృదువైనట్టి అక్షయాలంకారం అంటే క్షయము లేని అలంకారం, నశింపని అలంకారం. నీ హృదయానికి అంతరంగ ఆ అలంకారంగా ఉండాలి అని అర్థం. కొందరు స్త్రీలను మీరు చూడండి, పెద్ద ఆభరణాలు, విలువగల వస్త్రాలు లేకున్నా ఆ దైవ భయం వారి హృదయంలో ఉన్న పరిశుద్ధత వారి ముఖం మీద ఉట్టుడి పడుతుందన్నమాట. వారు నవ్విన అందంగా ఉంటారు, వారు మాట్లాడిన అందంగా ఉంటారు, వారి నడక కూడా అందంగా ఉంటుంది. మళ్ళీ ఏమీ లేదు వాళ్ళలోనే దేవుడు ఉన్నాడు. దేవుడే వారికి భూషణంగా ఉన్నాడు. దేవుడే వారికి ఆభరణంగా ఉన్నాడు, కంఠహారంగా ఉన్నాడు. ఆ దేవుని మరి వెలుగు వారి ముఖాల మీద ప్రకాశిస్తుంది. ఆభరణాల కొరకు కలహాలకు తిరుగుతారు. ఆభరణాలు ఎన్ని ఉన్నా నీ సమాధానం అంత నష్టమవుతుందనే చెప్పాలి. ఎందుకంటే పేపర్లో మీరు చూస్తారు కదా, దొంగలు పడ్డారు, ఇన్ని తులాలు ఎత్తుకొని వెళ్ళినారు, ఆమె ప్రాణం తీశారు, లేకుంటే ఆమె చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంది, కత్తితో పొడిచారు. ఇవన్నీ వచ్చేది ఎందుకంటే బంగారం ఎక్కువైనందుకే. నాకు కొన్నిసార్లు దేవుని గట్టిగా స్తుతిస్తాను. ఎందుకంటే ఆయన బంగారం మీద ఒకప్పుడు ఆశ ఉండింది, చాలా వెలగల బంగారం అవన్నీ ధరించాలి, చాలా వస్త్రాలు, చాలా అందరికంటే ఎక్కువగా రంగురంగులుగా ఉండాలని చాలా ప్రయత్నాలు కూడా చేసిన దాన్నే. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు నా హృదయంలో ప్రకాశించడానికి ఆరంభించినాడో ఇవన్నిటి మీద ధ్యాస పోయింది. ఆయన మరి దాని మీద కాకుండా దేవుడు నాకు గురిగా, లక్ష్యంగా అయిపోయినందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతుకుతే దేవుడు ఏది కొదువ చేయడు. సదాకాలము నా గురి నీ అందే నేను నిలుపుతున్నానని కీర్తనలు 16లో మనం చూస్తున్నాం. కాబట్టి ఒక భయ భక్తులు గల స్త్రీగా నువ్వు ఉండాలి. నీలో వాక్యం ఉండాలి. మరియా దేవుని వాక్యాన్ని తన హృదయంలో భద్రం చేసుకుందాడు. దేవుని వాక్యం విని వదిలిపెట్టడం కాదు, శక్తిగల దేవుని వాక్యం సాత్వికమైన హృదయంతో విని ఆ వాక్యాన్ని
మరి నీ హృదయం మారడానికి, నీ ప్రవర్తన మారడానికి, వాక్యాన్ని అనుగుణంగా జీవించడానికి నీవు ప్రార్థన చేయాలి. ప్రార్థన, వాక్యము, మందిరానికి రావడం, దేవుని బిడ్డలతో సహవాసం, ఉపవాసంలో పాలు పొందడం, ఇవన్నీ కూడా మరి దేవుని భయాన్ని నీకు అనుగ్రహిస్తుందని చెప్పడంలో సంశయం లేదు. మరి సత్క్రియల చేత నీవు అలంకరించుకోవాలి. ఇదే 1 తిమోతి 5వ అధ్యాయము మరి చూడండి 6వ వచనం. 1 తిమోతి 5th chapter 6th verse. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండు. సుఖభోగముల యందు ఆసక్తి ఆమెకు, ఇంటి మీద శ్రద్ధ లేదు, భర్త మీద, పిల్లల మీద శ్రద్ధ లేదు, ఇంటి ఆర్థిక పరిస్థితి మీద శ్రద్ధ లేదు. ఆమె స్వార్థంగా ఆమెకు భర్త తెచ్చిన కష్టార్జితం అంతా ఆమె మీద మరి ఆమె ఖర్చు చేస్తుంది. పిల్లల భవిష్యత్తు గురించి శ్రద్ధ లేదంటే ఆమె సుఖాసక్తి గల స్త్రీ. వాక్యంలో ఉంది, సుఖాసక్తి గల స్త్రీలారా మీరు యెహోవా మాట వినుడి. నిశ్చింత గల స్త్రీలారా మీరు దేవుని మాట వినుడి. మరి ప్రమాదం ఉన్నదని అర్థం అన్నమాట. మరి ఇక్కడ ఈమె బ్రతుకుతున్నదని పేరే కానీ ఆమె చచ్చిందే. ఆమె ఈ లోకంలో ఆమెకు ఊపిరుందేమో కానీ ఆమె దేవునిలో బ్రతకడం లేదు. లోకాశలతో ఆమె నిండిపోయిందని అర్థం. మరి కొందరు విధవరాండ్ల గురించి కూడా వాక్యంలో ఉన్నది. విధవరాండ్లు ఏ విధంగా ఉండాలి, భర్తను కోల్పోయిన తర్వాత ఆ స్త్రీ ఏ విధంగా దేవుని హత్తుకొని ఉండాలి అని వాక్యంలో మనం చూస్తున్నాము. మీరు తిమోతి పత్రికలోనే ఉంది. 2వ తీతుకు రాసిన పత్రిక ఒకసారి తీయండి. 2వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు నేను చదువుతున్నాను. అలాగనే వృద్ధ స్త్రీల గురించి ఉన్నది, యవన స్త్రీల గురించి ఉన్నది. దేవుని భయం ఉంటే వృద్ధ స్త్రీలు ప్రార్థనలు గడుపుతారు. భయం లేకుంటే కొండెములు చెప్తారు, కొండెకత్తలుగా ఉంటారట కొందరు. మిగుల మద్యపానాసక్తులై ఉండక. తీతుకు రాసిన పత్రిక 197 పేజ్ నంబర్ 2వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను. వృద్ధ స్త్రీలు కొండకత్తలను మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారు, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకునేవారు, మంచి వారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారినై ఉండవలనని బోధించుము. ఎలాగుండాలి స్త్రీ అని, వృద్ధ స్త్రీ ఎలా ఉండాలి, యవన స్త్రీ ఎలా ఉండాలి? పౌలు భక్తుడు మరి సంఘ కాపరి అయిన తిమోతిని హెచ్చరిస్తున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఒకవేళ నీలో ఇలాంటి స్వభావం ఉంటే దాన్ని ఈరోజు తొలగించుకోవాలి. యెషయా గ్రంథం ఒకసారి తీయండి. కొందరు స్త్రీలు దేవుని భయము వారిలో బొత్తిగా లేకుండా వారి అందాన్ని, ఆస్తిని ఆశ్రయించి దేవుని వదిలిపెట్టిన స్త్రీలు ఎలాగుంటారు? యెషయా 3వ అధ్యాయంలో చూడండి ఒకసారి. 16 నుండి నేను చదువుతున్నాను. మరి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండై, వీళ్ళకి ఏముందట? గర్వం. మెడ చాచి నడుచుచు, ఓర చూపులు చూచుచు, కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. మెడ చాచి నడుస్తారట, ఓర చూపులు చూస్తారంట. వారు గర్వం అన్నమాట, దేవుని భయం లేదు. గర్విష్ఠురా. ఎక్కడ గర్వం ఉంటుందో అక్కడ జగడం పుడుతుందంట. వాక్యంలో గర్వమే కుటుంబంలో ఉన్న కలహానికి కారణం. భార్య భర్తల మధ్య అసమాధానం, తల్లి పిల్లల మధ్యలో అసమాధానం, సైతాను తాండవిస్తుందన్నమాట. అక్కడ వీళ్ళ గర్వం ఉన్నది, వీళ్ళ దేవుని భయం లేదు. కనుక వీరు మెడచాచి నడుచుచు, ఓర చూపులు చూస్తారట, కులుకుతో నడుస్తారట, తమ కాళ్ళ గజ్జలను మ్రోగిస్తారట. అంటే ఇతరులు చూడాలన్నమాట వాళ్ళను. అందుకే గజ్జలు మ్రోగిస్తూ, ఓర చూపులు చూస్తూ, మెడ చాచి నడుస్తూ గర్వంగా తిరుగుతున్నారు. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? కాబట్టి ప్రభు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయండి. ఎంతసేపు అండి తల బోడి కావాలంటే? తల బోడి ఎప్పుడు చేస్తారో మీకు తెలుసా? ఏ రోగం వస్తే? అమ్మో పెద్ద రోగం, మరణకరమైన రోగం వస్తే మొట్టమొదట కోల్పోయేది వెంట్రుకలే. వెంట్రుకలే స్త్రీకి సొగసు. చూడండి, అక్కడే వస్తుంది
శిక్ష అంటే ఎంత భయంకరం, ఎంత భయపడాలి దేవునే కదా. నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, నీకు అన్ని అవయవాలు ఇచ్చిన దేవుడు, నీలో తన ఆత్మను ఉంచిన దేవుడు, తన రూపంలో సృజించుకున్న నీవు ఎంత దగ్గరగా ఉండాలి దేవునికి. దేవుని ఆశ్రయించాలి, దేవుని హత్తుకొని బ్రతకాలి కదా. దేవుని వదిలిపెట్టి లోకాశల వైపు నువ్వు వెళ్తే ఎంతసేపు నీ ఆరోగ్యం పోవడానికి, ఎంతసేపు నువ్వు మంచం పట్టడానికి, ఎంతసేపు నీ అవయవాలకు నష్టం కావడానికి. కాబట్టి ఎల్లవేళలా దేవుని భయం కావాలి. ఇక్కడ సియోను కుమార్తెల నడినెత్తి నేను బోడి చేస్తాను అంటున్నాడు. యెహోవా వారి మానమును బయలుపరచు. ఆ దినమున యెహోవా గల్లు గల్లు మన వారి పాదభూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను, భూషణములను, కర్ణభూషణములను, కడియములను, నాణ్యమైన ముసుగులను, అన్ని ఆభరణాలు అన్నమాట. చెవులకు, కాళ్లకు, ముఖానికి. అయ్యో, ఈ మధ్యలో నేను టీవీలో చూసినాను, ఒక యవనస్తురాలు నాలుకకు కూడా ఒక రింగ్ వేసింది, బంగారు రింగ్ నాలుకకు. అమ్మో ఎంత నొప్పి, ఎట్ట తింటుంది ఏమి, భోజనం ఎట్ట చేస్తుంది, మాట్లాడుతుంది ఎలా. పోనీ కొందరు చెవులకు అన్ని తోట్లు పెట్టి. నేను ఒకసారి మా నాన్నగారిని అడిగినాను, నాన్నగారు గొప్ప దయోజనం. నేను అడిగిన, నాన్న కాలేజ్ చదువుతున్నప్పుడు ఇంటర్మీడియట్ అందరూ మా క్లాస్లో అన్ని నగలు వేసుకొస్తున్నారు, నాకు ఏం లేదు, ఒక్కటి చెవిట్లో కొద్దిగా మరి రంధ్రం చేసి పెట్టుకుంటానంటే మా నాన్న అన్నాడు, అంత అవసరం ఉంటే నువ్వు పుట్టినప్పుడే అక్కడ ఒక మరి రంధ్రం ఉండేదంటావు ఆభరణం వేసుకోవడానికి, అది లేదు కాబట్టి అవసరం లేదన్నాడు. అంటే నేను మా నాన్నగారు గుర్తొస్తున్నారు నాకు. అంటే ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, లైన్. అంటే చూడండి, నీ చెవులను దేవుడు ఎందుకు ఇచ్చాడు ఎప్పుడన్నా ఆలోచించావా? ఆయన బలిని కోరలేదు, నైవేద్యాన్ని కోరలేదు, కానీ ఆయన నీకు చెవులను అమర్చినాడు. అంటే చెవులను ఇచ్చినాడు ఎందుకంటే దేవుని మాట వినాలి. హల్లెలూయా గట్టిగా చెప్పండి. 40వ కీర్తన 6వ వచనంలో ఉంది, బలులను నేను కోరలేదు, నువ్వు ఇచ్చే నైవేద్యాలు నేను కోరలేదు, ఆయన నీకు చెవులను ఇచ్చినాను. చెవులు ఎందుకు ఇచ్చినానంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి. వీరు దేవుని మాట వినకుండా వారి శ్రద్ధంతా కర్ణభూషణాలు, చంద్రవంకలు, సూర్యబింబభూషణాలు, కుల్లాయిలు, కాళ్ల గొలుసులు, ఉడ్డాణములు, పరిమళ ద్రవ్యపు భరిణలు. 21వ వచనం యెషయా 3:21, రక్షరేకులు, ఉంగరములు, ముక్కు కమ్ములు, ఉత్సవస్త్రములు, ఉత్తరీయములు, పైఠలు సంచులు, చేతి అద్దములు, సన్నపు నారుతో చేసిన ముసుగులు, పాగాలు, శాలువాలు తీసివేయం. దేవుడిని తీసేస్తాడు. అప్పుడు పరిమళ ద్రవ్యములకు ప్రతిగా మురుగుడును, నడికట్టికి ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడితలై, ప్రశస్తమైన పై వస్త్రమునకు ప్రతిగా గోనె పట్టయు, అందమునకు ప్రతిగా వాతయును ఉండును. 26వ వచనం ఆఖరిది, ఆమె ఏమీ లేనిదై నేల కూర్చుండు. అన్ని పోగొట్టుకుంటుంది అన్నమాట. అన్ని కావాలని ఆశించింది, అన్నీ ఆమెకు దూరం అయిపోయింది. ఎందుకంటే దేవుడు లేడు ఆమెలో. దేవుడు నీకుంటే దేవునితో పాటు అన్నీ నీకుంటుందనే సంగతి నువ్వు మర్చిపోకూడదు. మొదట దేవుని రాజ్యము నీతిని వెతికితే వాటితో పాటు అన్నీ కూడా నీకు దేవుడు అనుగ్రహిస్తాడని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం ఒక సామర్థ్యం గల స్త్రీ, ఒక చురుకైన స్త్రీ, దేవుని యందు భయభక్తి గల స్త్రీ ఏ విధంగా ఉంటుందని వాక్యం నుండి మనం నేర్చుకున్నాము. ఆమె చేతులతో బలంగా పనిచేస్తుంది. She will not spare any labor for her family. She works very hard. She depends on God. She is a God-fearing woman. She is not bothered about her external appearance. She is bothered about her internal integrity. పైన ఆకారం కాదు, కానీ ఆమె హృదయము, అంతరంగ స్వభావము అందంగా ఉండాలని ఆమె కోరుతుంది. అందుకే సామెతలు 31:10 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, చాలా అరుదంటది. అట్టిది ముత్యం కంటే విలువైంది. గుణవతి అయిన, ఇప్పుడు పెళ్ళిళ్ళకు మీ మగపిల్లలకు అమ్మాయిని చూడాలంటే నీకు మంచి కోడలు కావాలని అనుకుంటావు, లేకుంటే చాలా అందమైంది, చాలా మరి ఫ్యాషన్ పీరియడ్లో తిరిగినట్టు ఉన్నది, మరి అలాంటి కోడలు ఇంటికి వస్తే కాపురం నిలబెడుతుందా? లేదు. సౌందర్యం కాదు, నువ్వు ఆమె దేవుని యందు భయభక్తులు గలదా చూడాలి. ఆమె ఆస్తి కాదు, కట్నం కాదు. ఈ దినాల్లో పెళ్లి సంవాదాలు వెళ్ళినప్పుడు మాకు ఇంత కట్నం కావాలి, నా కొడుకు 10 లక్షలు ఉంటే కానీ నేను ఒప్పుకోను అంటావు కదా. వస్తుంది ఒక సైతాన్ లాంటి అమ్మాయి నీ ఇంటికి, నీ కొడుకు ప్రాణం తీస్తుంది, నీ ప్రాణం కూడా తీస్తుంది. నిన్ను కోర్టుకు ఎక్కిస్తుంది, నీ కొడుకును జైలు పాలు చేస్తుంది. అలాంటి సంబంధాలు మనం చూడడం లేదా? ఎందుకంటే దైవ భయమే లేదు, బొత్తిగా లేదు. మాకు తెలిసిన చాలా
మరి కావలసిన వారి కుటుంబంలో జరిగింది ఇలా. కొడుకు మంచిగా 6 అడుగులు ఉన్నాడు, అందగాడు, చక్కని ఉద్యోగం, చక్కని చదువు. దేవుని భయం ఉన్న స్త్రీ వద్దంట, గుడి పిల్లలు వద్దట వాళ్ళు. అంతా ఏంటి ఎప్పుడు భయం దేవుని భయం ఏంటి, మంచి అందమైన పిల్ల కావాలని వెతికి కోరి తెచ్చుకున్నారు. ఆమెను చూసిన పెళ్ళికి వెళ్తే నేను అనుకున్నాను, ఇదేం అందం, దీన్ని అందం అంటారా? అన్నీ ఆర్టిఫిషియల్గానే ఉంది. ఆమెకు ఎంటుకలు తగిలించినారు, ఆభరణాలు తగిలించినారు, అన్ని తగిలింపులే కానీ సహజంగా ఏం సౌందర్యం లేదు. దైవ భయం అయితే మొత్తిగా లేదు. మరి ఈమెను వివాహం చేసుకుంటే ఈ కుటుంబం ఎలాగుంటుంది అని అనుకున్నాను. పెళ్ళైన నెల రోజులకే అత్తను, మామను, మరి భర్తను, ఆడబిడ్డలను జైలు పాలు చేసేసింది. అంటే గయ్యాడి గంపానమాట. పెద్దలకు వినయం చూపెట్టదు. ఆమె దేవుని భయం లేని స్త్రీ. ఆమె కయ్యాల మాది అన్నమాట. ఇంట్లో నెమ్మది లేదు, సమాధానం లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక స్త్రీకి కావలసిన సుగుణం ఏంటి? గుణం కదా. గుణవతి అయిన భార్య అది దొరుకుట ఎంత అరుదు. దొరికిన వారికి ఎంత మేలు. భార్య దొరికిన వానికి మేలు దొరికిందంట. మగపిల్లల కొరకు ప్రార్థన చేసేటప్పుడు మంచి కోడలు కావాలని ప్రార్థన చేయాలి. దేవుడు ఇస్తాడు తప్పకుండా. కట్నం కాదు వెతకాల్సింది, గుణం వెతకాలి. అది నా కుమారుని కుటుంబాన్ని చక్కగా నడిపిస్తుందా, ఉంటుందా, పోతుందా, ఇవన్నీ చూడాలి. దేవుని భయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. నీ ఆడపిల్లలు పెంచితే కూడా దేవుని భయంలో క్రమంలో పెంచితే వారు చక్కని పేరు తీసుకొస్తారు. దే కెన్ ఎర్న్ గుడ్ నేమ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ ఫ్యామిలీ. భర్త కుటుంబం నుండి మంచి పేరు పొందిన యవనస్తురాలుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు వాక్యం నుండి మనము నేర్చుకున్నాం. ఒక శ్రేష్టమైన తల్లిగా, శ్రేష్టమైన భార్యగా, శ్రేష్టమైన ఇల్లాలుగా, శ్రేష్టమైన దైవ సేవకురాలుగా, సంఘంలోనేమి, సమాజంలోనేమి, కుటుంబంలోనేమి చక్కని పేరు గల స్త్రీ. ఆమె గౌనుల యొద్ద ఆమెను కొనియాడతారట. సామెతలు 31 అంటుంది, ఆమె పేరు ఎంత ప్రాకిపోయిందంటే, సచ్ ఎ గాడ్ ఫియరింగ్ లేడీ, ఏ ప్యూర్ ఉమెన్, ఏ ఏబుల్ ఉమెన్, ఎఫిషియంట్ ఉమెన్. శ్రేష్టమైన ఒక స్త్రీ పేరు ఆ పట్టణము వచ్చేటప్పుడే తెలిసిపోతుందంట, అందరికి వినబడుతుందంట ఆమె గురించి. ఒకసారి అది గుర్తు చేసి నేను ముగిస్తాను. సామెతలు 31 ప్రాబ్స్ 31 చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులను ఆమెను అనియాడను. అంటే పట్టణంలో ప్రవేశించడానికి ముందే ఈమె పేరు గురించి వాళ్ళు వింటారన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె పేరు మంచి పేరు, అది దేవుని వల్లే కలుగుతుంది కదా. గుడ్ నేమ్, అది ఎంత పవిత్రమైన పేరు, మంచి పేరు. ఆ స్త్రీ ఆమె గుణవతి అండి. చాలా దేవుని అందు భయభక్తులు గల స్త్రీ అండి. చాలా కష్టజీవి అండి. ఆమె కుటుంబాన్ని చక్కని నియంత్రణలో పెడుతుందండి. ఆమె పిల్లలందరూ క్రమంలో ఉన్నారండి. భర్త కూడా మరి దేవుని భయం గలవాడండి. వాళ్ళకి ఏ కొదువలేదండి. ఇలాంటి పేరు గల స్త్రీగా దేవుడు ఇక్కడున్న తల్లులందరినీ మార్చాలని నా ప్రార్థన. అందరూ ఒకసారి నిలబడితే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, స్తోత్రం ప్రభువా. పరిశుద్ధ నామం స్తోత్రం తండ్రి. ఇదిగో నీ సన్నిధిలో మీ వాక్యం ద్వారా మేము హెచ్చరింపబడి మేము నిలబడి ఉన్నాము నాయనా. మా జీవితాన్ని మార్చే నీ వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎవడైనా క్రీస్తునందు ఉండేలా వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము క్రొత్తవాయనని వాక్యంలో ఉంది. పాత స్వభావం, ప్రాచీన స్వభావాన్ని తొలగించే పరిశుద్ధాత్మ కొరకు నేను స్తుతిస్తున్నాను. వాక్యం ఎటువంటి హృదయంలో గుండా దూసుకొని పోతుందని, అది మనిషిని పరివర్తన చేస్తుందని మేము గమనిస్తున్నాము తండ్రి. హృదయంలో పాపం ఉంటే తొలగించేది నీ వాక్యమై ఉన్నది ప్రభువా. చాకలివాని సబ్బు కంటే శ్రేష్టమైన నీ వాక్యం కొరకు స్తోత్రం. బండను పగలగొట్టే సుత్తి వంటి నీ వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఓ ఆత్మ ఖడ్గమైన నీ వాక్యం కొరకు నీకు స్తోత్రం. తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను అతి మధురమైన నీ వాక్యం కొరకు వందనాలు. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే కోరదగిన ప్రశస్తమైన వాక్యం కొరకు నేను స్తుతిస్తున్నాను. అయ్యా, నీ వాక్యమే మమ్మను బ్రతికిస్తుంది కనుక నీకు స్తోత్రం. పాప ప్రపంచంలో ఉన్నాము, ఎటు అడుగు వేయాలనో తెలియకుండా ఉన్నప్పుడు నీ వాక్యము మాకు దీపముగా ఉన్నది ప్రభు. నీకు స్తోత్రం. భయంకరమైన
భయంకరమైన లోకంలో ఉన్నాము నైనా, ప్రమాదములతో నిండిన లోకంలో మేము ఉన్నాము. దేవుని యందు భయభక్తుల స్త్రీగా ఉండటం సహాయం దయచేయండి ప్రభు. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని వాక్యం నుండి ఈరోజు మేము నేర్చుకున్నాం. అయినా ఒక సంఘ స్త్రీగా, ఒక సేవకురాలుగా, లేక ఒక కుటుంబస్తురాలుగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, అయినా ఒక నాయకురాలుగా ఏ విధంగా ఉండాలో వాక్యం నుండి మాతో హెచ్చరించినందుకు నేను స్తుతిస్తున్నాను. కృపగల దేవ, నీ బిడ్డలందరి తల మీద నీ పరిశుద్ధమైన శక్తిగల హస్తం ఉంచి వారి హృదయాలు పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. నీ రక్తం చేత కడుగుమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడలేడని వాక్యం సెలవిస్తుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదరన్నావు తండ్రి. ఇదిగో ప్రభా, శుద్ధమైన మనస్సాక్షితో ప్రార్థన చేసినప్పుడు వారి కుటుంబాలకు ఎన్నెన్నో ఆశీర్వాదాలు, దాచించిన దీవెనలు, సిద్ధపరిచిన దీవెనలు, కంటికి కనబడండి, చెవికి వినబడండి, హృదయానికి గోచరం కానీ గొప్ప ఆశీర్వాదాలు వారి పిల్లలకు, పిల్ల తరానికి నువ్వు అనుగ్రహిస్తావు గనక నీకు స్తోత్రం. యథార్థవంతులకు నువ్వే మేలు చేయక మానవని వాక్యంలో ఉంది. యథార్థవంతుల ప్రార్థన నీకు ఆనందకరం అన్నావు ప్రభువా. యథార్థ హృదయులను ఇష్టపడే గొప్ప దేవుడు, సత్యవర్తనలు నీకు ఇష్టలని వాక్యం సెలవిస్తుంది. ఈ బిడ్డలందరికీ మారు మనసు ఇచ్చి నాయన పరిశుద్ధమైన ప్రవర్తన ఇచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి నాయన గొప్ప పేరు సంపాదించుకోవడానికి సహాయం దయచేయండి. అవును తండ్రి నాయన, ఎక్కడెక్కడ వారు అవమానం పొందినారో అక్కడంతా గొప్ప పేరు దయచేయండి. నిందకు ప్రతిగా ప్రభువా, అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నాయన నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ పూర్ణులుగా వీరు చేయండి తండ్రి, ఆత్మ పూర్ణులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. ఆత్మతో నింపుమని ప్రార్థన చేస్తున్నాను. ఓ విజయవంతమైన క్రైస్తవ స్త్రీలుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. సాతాను మీద జయం వారికి దయచేయండి, పాపం మీద జయం దయచేయండి, లోకాశల మీద జయము దయచేయండి ప్రభువా. ఆయన సామర్థ్యం గల స్త్రీ సామెతలు 31లో మేము చూస్తున్నాం. ఆమె చీకటితోనే లేస్తుంది, ఆమె ఇంటి వారి కొరకు భోజనము సిద్ధపరుస్తుంది, ఆమె దేవుని ఆశ్రయిస్తుంది, ఆమె నడికట్టు చేత నడుమును బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేస్తుందన్నావు. బలము ఘనత ఆమెకు వస్త్రములు అన్నావు. దీనులకు ఆమె చెయ్యి చాపుతుందన్నావు ప్రభువా. దరిద్రులను ఆమె సహాయపడుతుందన్నావు. ఆమె పెనిమిటి ఆమెను పొగొడతాడన్నావు. ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలంటారన్నావు. అవును ప్రభు, ఆమె పేరు పట్టణపు గవినిలోనే ప్రవేశించకముందే ఆమె పేరు తెలిసిపోతుందన్నావు. ఎంత గొప్ప కార్యం ఒక స్త్రీ ద్వారా జరుగుతుందన్నావు ప్రభువా. నీకు స్తోత్రం స్తోత్రం. స్త్రీలను ప్రేమించినావు, స్త్రీలను గౌరవించినావు, స్త్రీలను ఘనపరిచినావు, స్త్రీలను ముట్టి బాగు చేసినావు, స్త్రీల రోగం నివారించినావు నాయన, దయ్యములను కూడా వదిలించినావు నాయన. స్త్రీలను ఎంత మిక్కుటంగా ప్రేమించిన దేవుడు. యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం, మీ బిడ్డల నిమిత్తం ఏడవమని చెప్పినావు తండ్రి. అవును ప్రభువా, మా ప్రార్థనలకు కూడా నీవు జవాబిచ్చి మా కుటుంబాలకు రావాల్సిన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు అని ఆయన మేము నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం. చేతులెత్తి ప్రతి కుటుంబాన్ని దీవించండి. టీవీ ద్వారా వాక్యం వింటున్న స్త్రీలను కూడా మీరు పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఆయన నీకు స్తోత్రం తండ్రి. యెహోవా భయము వారికి ఐశ్వర్యంగా ఉండాలి, యెహోవా భయము వారికి లాభకరంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవ నాయన తండ్రి, ప్రతి స్త్రీ కూడా మేలు పొందుకొని ఇక్కడ నుండి వెళ్ళాలని ప్రార్థిస్తున్నాం. పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీ
యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము